ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు తిరుపతిలో ఎప్పుడు ఇస్తున్నారు, ఏ టైంకి ఇస్తున్నారు, ఒకవేళ ఇస్తే వైకుంఠ ఏకాదశికి ఇస్తారా, రద్దు చేస్తారా, అలాగే రథసప్తమికి ఇస్తారా, రద్దు చేస్తారా, వీటిలో ఏమైనా మార్పులు ఉన్నాయా, అలాగే నడక మార్గానికి అలిపిరి నడక మార్గానికి ఇస్తున్నారా, రద్దు చేశారా, ఏ టైంకి ఇస్తున్నారు, అలాగే శ్రీవారి నడక మార్గానికి ఎప్పుడు ఇస్తున్నారు, ఏ టైంకి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఫస్ట్ పాయింట్, ప్రస్తుతం అయితే తిరుపతిలో మధ్యాహ్నము 1:30 తర్వాత, 1 గంట తర్వాత అని కూడా మీరు అనుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో 2 గంటల తర్వాత కూడా, అంటే మధ్యాహ్నం 1 గంట తర్వాత విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కూడా భక్తులకి ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. విష్ణు నివాసం అనేది రైల్వే స్టేషన్ బయట వచ్చాక ఎదురుగానే మీకు కనిపిస్తుంది. శ్రీనివాసం అనేది బస్ స్టాండ్లో మీరు దిగిన తర్వాత రోడ్ క్రాస్ చేస్తే కొంచెం ముందుకు రండి, శ్రీనివాసం ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ అనేది మీరు అలిపిరి నడక మార్గం వద్ద మీకు ఎంట్రన్స్లో మీకు బస్సెస్ ఎక్కుతాం కదా తిరుమల కొండపైకి వెళ్ళడానికి, అదే అనమాట. అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర. సో ఈ 3 చోట్ల కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏదో ఒక టైంలో ఇవ్వడం జరుగుతుంది. భక్తుల రద్దీ ఎక్కువ ఉందనుకోండి, మీకు 12 గంటలు కూడా ఇస్తారు. ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ అనేది మరీ ఎక్కువగా ఏమీ లేదు. ప్రస్తుతానికి అందరికీ కాలేజీలు, స్కూల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి 1:30 2 గంటల తర్వాత కూడా ఇస్తున్నారు. దయచేసి తెలుసుకోవాలి. ఇక అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకంగా టోకెన్లు మీకు ఇవ్వరు. మీలో ఎవరైనా కానీ అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అంటే ఈ 3 చోట్ల ఎక్కడో ఒక చోట ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. నడక మార్గంలోకి వెళ్ళి తిరుమల కొండపైన దర్శనం చేసుకోండి. అలాగే శ్రీవారి నడక మార్గం వారు అనుకోండి, మీరు టోకెన్ కావాలి అంటే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నము సేమ్ ఇదే విధంగా 1 గంట తర్వాత టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. అయితే శ్రీవారి నడక మార్గం వాళ్ళు మీరు ఖచ్చితంగా కూడా స్కానింగ్ చేయించుకోవాలా. 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించుకోవాలా. ఓకే, అర్థమైంది కదా? నడక మార్గము సర్వదర్శనం టైమింగ్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఇవన్నీ కూడా 1 గంట తర్వాత ఇస్తున్నారు. ఈ రానున్న డిసెంబరు, కొత్త సంవత్సరం జనవరి, ఫిబ్రవరి వరకు ఏవైనా మార్పులు ఉంటే ప్రస్తుతానికి ఇది నేను మరొక వీడియోలో మరలా మీ ముందుకు వచ్చి చెప్తాను. ఓకేనా? ఈ 2 కూడా ఇదనమాట పొజిషన్, నడక మార్గము, ఉచిత సర్వదర్శనం టోకెన్లు. ఇప్పుడు తిరుమల కొండపైన వెళ్ళిన తర్వాత నడక మార్గము, శ్రీవారి నడక మార్గం వారికైనా సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న వారికైనా ఒకటే క్యూ లైన్. ఓకే, సేమ్ అనమాట దర్శనం క్యూ లైన్ అనేది. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వచ్చేద్దాం. మరి వైకుంఠ ఏకాదశి కూడా ఉంది కదా, ఈ నెల డిసెంబర్ 30 నుంచి కొత్త సంవత్సరం జనవరి 8 వరకు ఈ 10 రోజులకి ఇస్తారా అని. ఇవ్వరు. నేను గత 10 రోజుల నుంచి ఈ విషయం మీకు చెప్తానే ఉన్నాను. వైకుంఠ ఏకాదశి 10 రోజులకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇవ్వరు. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి కాబట్టి డిసెంబర్ 29వ తారీఖునే మీకు ఇవ్వరు. ప్రతి సంవత్సరం కూడా ఒక రోజు ముందుగానే భక్తుల రద్దీ కంట్రోల్ చేయటం కోసము సర్వదర్శనం టోకెన్లు ఒక రోజు ముందుగా ఇవ్వరు. ఎవరైనా డైరెక్ట్గా డిసెంబర్ 29వ తారీఖున డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి వైకుంఠం వ్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి, అంతే తప్ప డిసెంబర్ 29వ తారీఖు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు కూడా 28వ తారీఖున మధ్యాహ్నం మీకు ఇవ్వరు. ఓకే, డిసెంబర్ 28వ తారీఖున మధ్యాహ్నము 29వ తారీఖుకి సంబంధించిన టోకెన్లు కూడా మీకు ఇవ్వరు. దయచేసి గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 29 నుంచి జనవరి 8 వరకు మొత్తం 11 రోజులు సర్వదర్శనం టోకెన్లు ఉండవు. ఓకేనా? దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఈ విషయం నేను రోజు చెప్తూనే ఉన్నాను. మరలా చెప్పారు మేడం మీరు, మాకు ఇదే చెప్తారా అని మీరు నన్ను అడిగారే అనుకోండి, నా సమాధానం ఒకటే. ఎందుకు అంటే రానున్న ఈవెంట్ అదే కదండి. మరి మేము చెప్పేది కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు తప్ప ఇంకేం చెప్పగలం చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నది ఇదే కాబట్టి మరి మేము ఇదే చెప్తాం.
తప్పదు. సరేనా? ఈ 11 రోజులు కూడా మీకు సర్వదర్శన్ టోకెన్లు ఇవ్వరు. ఇక జనవరి 25 రథసప్తమి ఉంది. ప్రతి సంవత్సరం కూడా అంతేనండి. రథసప్తమి రోజు, ముందు రోజు, తర్వాత రోజు 3 రోజులు కూడా ఇవ్వరు. కాబట్టి ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వచ్చే వాళ్ళంతా తెలుసుకోండి, ఈ 11 రోజులు ఇవ్వరు, ఆ 3 రోజులు రథసప్తమి అప్పుడు ఇవ్వరు. ఓవరాల్గా 14-15 రోజులు మీకు ఇవ్వరు. ఓకేనా? ఇక చాలా మంది సంక్రాంతి పండగకి ఇస్తారా అంటే తప్పకుండా ఇస్తారు. సంక్రాంతి పండగ అప్పుడు ఎప్పుడు కూడా ఆపరు. భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చేవాళ్ళు తప్పకుండా ఒక రోజు ముందు వచ్చేసి హ్యాపీగా మీరు తీసుకోండి. అప్పుడు కోటా కూడా పెంచుతారండి, ఎక్స్ట్రా కోటా ఇస్తారు. సెలవులప్పుడు రోజుకి కనీసం ఒక 5,000 నుంచి 10,000 కూడా పెంచుతారు. ఎందుకంటే వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు కోటా పెంచుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి సాధారణంగా 12 నుంచి 15,000 ఇచ్చారనుకోండి, అప్పుడు 20,000 కూడా ఇస్తారనమాట. ఏమాత్రము దాంట్లో మీరు టెన్షన్ పడద్దు, సంక్రాంతి పండుగ అప్పుడు మాకు ఇవ్వరేమో అనేసి. ఇప్పటిదాకా జనవరి వరకు కూడా మీకు అన్ని రకాల సర్వదర్శన్ టోకెన్లు ఎప్పుడు రద్దు చేస్తారు, అలాగే నడక మార్గం ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పడం జరిగింది. మరలా చెప్తున్నా, నడక మార్గం టోకెన్లు కూడా ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు ఇవ్వరు, రథసప్తమికి ఇవ్వరు. నడక మార్గం ఓపెన్లో ఉంటుంది కానీ టోకెన్లు ఇవ్వరు. ఓకేనా? అర్థమైంది కదా? ఇక ఫిబ్రవరి వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు హ్యాపీగా రండి. ఫిబ్రవరిలో ప్రత్యేకంగా పండుగలు కానీ ఈవెంట్లు కానీ ఏమీ లేవు, హ్యాపీగా మీకు అన్నీ ఉంటాయి, వచ్చేయచ్చు. ఇక ఫిబ్రవరి వరకు కూడా ఆన్లైన్లో అన్ని రకాల దర్శన్ టికెట్లు బుకింగ్స్ అన్ని కూడా అయిపోయాయండి. ఇక మార్చ్ కొత్త సంవత్సరానికి సంబంధించి దర్శన్ టికెట్లు మీకు కావాలి అంటే ఈ నెల డిసెంబర్ 18వ తారీఖు నుంచి మీరు అందరూ రెడీగా ఉండండి. వెంటనే ఒకటి మీకు విడుదల చేస్తారు, బుక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో ఒకటి చేశాను, కావాలి అంటే ఇక్కడ పోస్టర్ పెడతాను, ఒక్కసారి చూడండి. ఈ నెల 18వ తారీఖు నుంచి మీకు అన్ని మార్చ్ నెలకు సంబంధించిన టికెట్లు రిలీజ్ చేస్తారు. ఈ నెల డిసెంబర్ 24 ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన మార్చ్ నెలకు సంబంధించి రూములు విడుదల చేస్తారు. ముందు గడప దర్శన్ టికెట్లు, ఆర్జ సేవలు, వర్చువల్ సేవలు, వయోవృద్ధులు, అంగ ప్రదక్షిణ, శ్రీవాణి బ్రేక్ దర్శన్ టికెట్లు అన్నీ కూడా విడుదల చేస్తారు. ఇక జనవరి వరకు ఉన్నటువంటి మరొక అవకాశం హోమం టికెట్లు, అవి కూడా ఈ నెల డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. మీరందరూ కూడా బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది మరొక 4-5 రోజుల్లో వస్తుంది. మీ ముందుకి నేను రాగానే చెప్పేస్తాను. అవి ఎలా బుక్ చేసుకోవాలి, ఎన్ని టెక్నిక్స్ వాడాలి అన్నీ కూడా నేను రానున్న రోజుల్లో మీతో సపోర్ట్గా ఉంటూ చెప్తాను. ఓకేనా? మరి ఈ వీడియో మీ అందరికి ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మరొక వీడియోతో మరలా మీ ముందుకు రేపు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.